అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రస్తుతానికి విజయవాడ మీటింగ్లో ఉన్నాం. సో అందుకే మా టీం ఎవరు వీడియో రికార్డ్ చేయడానికి ఎవరు లేరు. సో ఇట్లా ఫోన్లో మీతో దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన కృపను బట్టి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. నా స్వరం మీకు క్లారిటీగానే వినిపిస్తుంది కదా. సో ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చాలా చిన్న చిన్న విషయాలు కూడా ప్రభు చూస్తారు. స్మాల్ థింగ్స్ మ్యాటర్ లాట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకు కూడా చాలాసార్లు దేవుని పరిచర్య చేయాలని చాలా ఆశ కలిగి ఉంటాం. దేవుని పని చేయాలని చాలా ఆశగా ఉంటాం. కాకపోతే మన దగ్గర బలం లేదు, ఆర్థిక పరిస్థితులు లేవు, జ్ఞానం లేదని మనల్ని మనం చాలా తగ్గించుకుంటూ ఉంటాం. కానీ ఒక మాట చెప్తాను, దావీదు జీవితంలో తను చాలా ఉన్నతమైన వాడని ప్రజలకు అర్థం అవడం గల కారణం ఏంటి తెలుసా? బలవంతుడైన గొల్లియాతు బరిలో నిలబడి నన్ను ఎవరైనా ఎదిరించగలరా, నన్ను ఎవరైనా ఓడించగలరా అని సవాలు విసురుతున్న పరిస్థితి మధ్యన దావీదు ఒక్కడే నిలబడ్డాడు. దావీదికి ఎలాంటి యుద్ధ నైపుణ్యం లేదు. దావీదు కేవలం మందను మేపుతున్నవాడు. కానీ దావీదు దగ్గర ఉందేంటో తెలుసా? దేవుని కోసం నిలబడాలి అనే ఒకే ఒక ఆసక్తి. రోషము కలిగి ప్రభు కోసం నిలబడ్డాడు. బరిలోకి దిగాడు. యుద్ధ సామాగ్రి ఒక్కటి కూడా వేసుకోలేదు, కత్తులు కూడా ఏమీ పట్టుకోలేదు. అయ్యా రాయిలు పట్టుకెళ్ళాడు. మనకు బాగా తెలుసు కదా, సండే స్కూల్లో మాకు నేర్పించిన పాట అదే. దావీదు గొల్లియాతుని ఒడిసెలతో కొట్టాను. ఎలా కొట్టాను? గిర్ర గిర్ర తిప్పి కొట్టానని మేము చిన్నప్పుడు చాలా ఉజ్జయంగా పాట పాడేవారు. నిజమే, దావీదు దేవుని కోసం రోషంగా నిలబడ్డాడు. ఆ చిన్న రాయి కూడా బలమైన ఆయుధంగా మార్చబడింది. నువ్వు కూడా రోషం కలిగి ప్రభు కోసం నిలబడు. నీలో ఉండే చిన్న తలాంతును కూడా లక్షలాది మంది ప్రజల మధ్యన ప్రభు వాడుకుంటారు. దేవుని కోసం రోషంగా నిలబడు. నీ చిన్న స్థితిని దేవుడు బలమైన స్థితికి మారుస్తాడు. అందుకే వాక్యం అంటది కదా, పెంట కుప్పల మీద ఉండే వారిని సింహాసనం మీద ఎక్కించగలిగిన ఒకే ఒక్క దేవుడు సమర్థుడు ఎవరన్నా ఉన్నారంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ రోజున ఎట్లా బైబిల్ పెట్టుకుని అందరి మధ్యన తిరగడానికి కారణం అంతా ఒకటే, రోషము కలిగి ప్రభు కోసం నిలబడాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడు అందుకే ఆశను చూసి ఇవాళ ప్రభు సేవలో వాడుకుంటున్నాడు. స్థితి అంతా మార్చాడు. ఈరోజు మీ స్థితి కూడా ప్రభు మార్చాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. మేము ఎప్పుడు మర్చిపోవట్లేదు. వీఆర్ ఆల్వేస్ ప్రేయింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.